వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మిగనూర్ నియోజకవర్గంలో జూన్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటే ఎస్ఐఆర్ ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బూత్ లెవెల్ ఏజెంట్లకు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకుడు టెర్నేకల్ సురేంద్రరెడ్డి, రాష్ట్ర ఐటీ వింగ్ ప్రతినిధి రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో అధికార కూటమి నాయకులు స్థానిక అధికారులతో కుమ్మక్కై రాజకీయ కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. నకిలీ ఓట్లు, చనిపోయిన వారు లేదా స్థానికంగా లేని ఓటర్ల పేర్ల ముసుగులో వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చే అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. వైఎస్సార్సీపీ ఎమ్మిగనూర్ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐఆర్ పైస్థాయి బూత్ లెవెల్ ఏజెంట్ల సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రభుత్వ బూత్ లెవెల్ అధికారులైన బిఎల్ఓల వెంట ఉంటూ ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లు జాబితా నుంచి తొలగించబడకుండా నిరంతరం పర్యవేక్షించాలని నాయకులు సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటరు జాబితా పారదర్శకంగా ఉండేలా చూడటంతో పాటు తమ ఓటు హక్కును కాపాడుకోవటంలో ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని పిలుపుని దానికోసమే మనం కష్టపడాలని కూడా కోరుతా ఉన్నాము. వాళ్ళకి గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మన కార్యకర్తలకు ఉంది. కాబట్టి మనం ఆ బాధ్యత తీసుకుని ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తీసుకొచ్చేదానికి ఈ సభ అనేది దీన్ని ఈ నెల రోజుల పాటు జరిగే సభని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి బూత్ లెవెల్ ఏజెంట్స్ మరి వాళ్ళు పగలు రాత్రనుకున్న ఈ నెల రోజులు కష్టపడితే ఖచ్చితంగా ఎమ్మిగనూరులో ఖచ్చితమైన ఓటర్ లిస్ట్ వస్తుంది. ఎవరు కూడా ఓట్లు కోల్పోరు, ఎవరు కోల్పోకూడదు. ఓటు ఖచ్చితంగా బతుకున్న వాళ్ళే ఓటు అనుకున్నారా, ఆ మైనర్ ఓటు ఉండకూడదు, కొత్త వ్యక్తులు ఓటర్లు ఉండకూడదు, మరి వేరే నియోజకవర్గం వాళ్ళు ఓటర్లు ఉండకూడదు. అయితే మన ఓట్లు పోకూడదు, మన ఓటు మిస్ కాకూడదు. అది కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను.